सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वर स्वरूपेण सभకి నమస్కారం। ఒక్కసారి మనం ఆ రెండు శ్లోకాలు అని వ్యాఖ్యానం ప్రారంభం చేద్దాం. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. నేను నిన్నటి రోజు ప్రసంగాన్ని పూర్తి చేసే సమయానికి రెండవ శ్లోకంలో 3 పాదముల గురించి వివరణ చేసి ఉన్నాను. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే ఆ విషయాన్ని చెప్పి నిన్నటి రోజున శ్రీపతి పదారవిందే మొదటి రోజుకి తీసుకున్నాం సౌలభ్యం కోసం. పరిమళ పరిభోగ సచ్చిదానందే దగ్గర పూర్తి చేసి ఉన్నాను. శంకర భగవత్పాదులు అంటారు భవ భయ ఖేద
చిదే వందే అంటాడు. వందే అంటే నమస్కరించుచున్నాను. నమస్కారం అనేటటువంటిది అత్యంత ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొంది ఉంటుంది సనాతన ధర్మంలో. ఈ నమస్కారం అనేక రకాలుగా చేస్తారు. దీనికి ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క దాని యందు గౌరవము ఒక్కొక్కలా ఆవిష్కరింపబడుతుంది. సాధారణంగా చేసే నమస్కారం 2 అరచేతులు కలిపి ఇలాగా తలని ఇలా తాటించి చేసేటటువంటిది నమస్కారం. 5 జ్ఞానేంద్రియాల్ని 5 కర్మేంద్రియాల్ని బుద్ధి స్థానాన్ని 11ంటిని నీ పాదముల దగ్గర విడిచిపెడుతున్నాను, న్యాసము చేస్తున్నాను అని. సాష్టాంగ నమస్కారం అని ఉంటుంది. భూమి మీద పడి పురుషుడు కొన్ని అవయవములు తగిలేటట్టుగా శరీరములోని కొన్ని భాగములు తల, కళ్ళు, చెవులు, గడ్డము, వక్షస్థలము, కాళ్ళు మొదలైనవి తగిలేటట్టుగా ఈశ్వరుడు ముందు చేసేటటువంటి నమస్కారం సాష్టాంగ నమస్కారం. ప్రణిపాతము అని ఉంటుంది. ప్రణిపాతము అంటే స్వర్ణదండం పడిపోయినట్టు నేల మీద పడిపోవడం. అభివాదము అని ఉంటుంది. అభివాదము అంటే తనని పరిచయం చేసుకుని తర్వాత నమస్కారం చేయడం. ముందు నమస్కారం చేసి ప్రవర చెప్పి నమస్కారం చేస్తారు. అప్పుడు ముందు ప్రవర చెప్పడం పూర్తయిపోయిన తర్వాత అహంభో అభివాదయే అని అప్పుడు నమస్కారం చేస్తారు. అది అభివాదము అంటారు. ఈ నమస్కారానికి ప్రధానమైనటువంటి లక్షణం ఒకటి ఉంది. సాధారణంగా ఈశ్వరుడి దగ్గర ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు నేల మీద పడే నమస్కారం. అంటే ఇంకా ఎంత పడాలో అంతా పడిపోయాను, ఇక పడ్డానికి ఏం లేదు, అంత పడిపోయానని చెప్పడానికి నేల మీద పడ్డాం. ఇప్పుడు మీరు పడిపోయి ఉంటే మిమ్మల్ని ఉద్ధరించేవాడు ఏం చేయాలి? మిమ్మల్ని పైకి లేపేవాడు తాను వంగితే కదూ లేపుతాడు. తాను వంగవలసిన అవసరం ఏమిటి? కారుణ్యం అంతే. నీకు నన్ను పైకి లేపడానికి నాకు ఉన్నటువంటి అధికారం ఏమీ లేదు, నేను అన్నీ తప్పులు చేసిన వాడని. మరి నువ్వెందుకు వంగాలి? కేవలము నా బాధని చూసి, నేను పొందుతున్న పరితాపమును చూసి, నేను ఎంత కింద పడిపోయానో చెప్పాను కాబట్టి నువ్వు దయతలచి వంగాలి. లేకపోతే నువ్వు వంగవలసిన అవసరం నీకు లేదు. నీవు వంగి నన్ను పైకెత్తాలి. ఇది చెప్పడం నమస్కారము యొక్క ప్రయోజనం. కాబట్టి ఆ చిత్తశుద్ధితో చెయ్యాలి నమస్కారం అన్నది. అంతేకాని నమస్కారము ఒక్క చేత్తో కానీ చేస్తే కిందటి జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము నశించిపోతుంది. నేను మీతో యథార్థం శాస్త్రవాక్కు చెప్తున్నాను. అందుకని ఒంటి చేత్తో నమస్కారం ఎప్పుడూ చేయకూడదు. పెద్దలకి నమస్కారం చేస్తే వారి పాదములు ఎన్నడూ ముట్టుకోకూడదు. ఎందుకు ముట్టుకోకూడదో తెలుసా అండి? సరే, అది సభాముఖంగా చెప్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పెద్దలకి నమస్కారం చేస్తే వారి పాదములను ఎన్నడూ స్పృశించకూడదు. స్పృశించకుండా పాదములకు ముందు భాగంలో నేలని మాత్రమే స్పృశించి నమస్కరించాలి తప్ప వారి పాదములను ముట్టుకుని నమస్కారం చేస్తే దానివల్ల అభ్యున్నతి కన్నా ఇబ్బందే 90% ఎక్కువ ఉంటుంది. అందుకని మనం నమస్కారం చేసి ప్రయోజనాన్ని పొందాలి అని కోరుకుంటే పెద్దల దగ్గర నమస్కారం చేసేటప్పుడు వారి పాదములను స్పృశించకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి పద్ధతి. కనుక శంకరులు అంటున్నారు వందే అన్నారు. నేను నమస్కరించుచున్నాను. దీనికి శ్రీపతి పదారవిందే, నీ పాదములకు నమస్కరించుచున్నాను, పాదపద్మములకు నమస్కరించుచున్నాను. బాగుంది. ఎందుకు చేస్తున్నారట? నేను మీతో మనవి చేశానుగా, వందే అంటే కింద పడిపోయాను అంటే నా బాధ ఏదో ఉంది, నేను అయ్యా నన్ను ఈ కారణానికి నన్ను ఉద్ధరించండి అని చెప్పడానికి పడిపోయాను. ఏ కారణానికి పడిపోయావు? మా అబ్బాయి ఉద్యోగం ఇంకా బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుని పడిపోయేదానికి అంత చిన్ని విషయాలకి షట్పది లాంటి శక్తివంతమైన స్తోత్రం అనవసరం. దానికంత పెద్ద స్తోత్రం కాదు. జిజ్ఞాసు అని మీతో నేను మొదటే మనవి చేశాను. భగవంతుని గురించి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము కలిగిన వారు చేయవలసిన ప్రార్థనగా జగద్గురువులైన శంకర భగవత్పాదులు ఈ స్తోత్రాన్ని నిర్మాణం చేశారు, రచన చేశారు. కాబట్టి ఇప్పుడు దేని కొరకు పడిపోయినట్టు అంటే మనకి తెలియదేమో,
ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అసలు నేల మీద పడి ఏం చెప్పాలో తెలియనటువంటి అవస్థలో మనం ఉంటామేమోనని శంకరాచార్యుల వారు మన పనుపును చెప్తున్నారు తప్ప ఆయన కాదు అలా పడిపోయిన వారు. ఆయన అలా అంటే మనం కూడా అలా అంటామని. అందుకని ఆయన మన పనుపున ఆయన పుచ్చుకున్నారు ఆ వకాల్త. మీరు చూడండి, ఎవరో కలెక్టర్ గారికి అప్లికేషన్ రాస్తారు, నాకు 2 ఎకరాల భూమి ఇప్పించండి, నేను చాలా పేదవాడిని. అలా రాసినవాడు నిజంగా వ్రాయడం వచ్చినవాడు కాడు, ఆయన నిరక్షర కుక్షి. ఆయన బదులు ఎవరో రాశారు, ఓ చదువు వచ్చిన ఆయన రాశాడు. నిశాని ఎవరు వేస్తారు? ఏమీ రానివాడు వేస్తాడు. ఇప్పుడు అప్లికేషన్ చాలా బాగుందనుకోండి, కష్టాలు బాగా వర్ణించారనుకోండి, చాలా బాగా వ్రాసాడయా ఈ అప్లికేషన్ రాసిన ఆయన, ఎక్కడున్నాడో వెతికి పట్టండి, ఆయనకి ఇద్దాం భూమి అంటారా కలెక్టర్ గారు? నిశాని ఎవరు వేశారో వాళ్ళకి ఇస్తారా? నిశాని వేసిన వాళ్ళకి ఇస్తారు. మనం నిశాని శంకరాచార్యుల వారు అప్లికేషన్ రాసిన వారు అనుకోవాలి, అంతేగాని అది శంకరాచార్యుల వారి కోసం అని అనుకోవడం. కాబట్టి మన కొరకు వారు రచన చేశారు తప్ప. కానీ వారు ఎంత వినయంగా మాట్లాడతారంటే తానే ప్రార్థన చేస్తున్నట్లు మాట్లాడతారు. అది శంకర భగవత్పాదుల యొక్క ఔదార్యం. గురువు అవసరమైతే మెట్లు కిందకి దిగుతాడు, అవసరమైతే గురువు తన అనుష్ఠానాన్ని తాను నిలబెట్టుకోవడానికి పైకెక్కి కూర్చుంటాడు. ఈ పైకి కిందకి దిగడం గురువుకి రావాలి, రాకపోతే తన కింద ఉన్న వాళ్ళని ఉద్ధరించలేడు. ఎందుకంటే మీరు చూడండి, గురువు కానీ ఈశ్వరుడు కానీ దేని వలన అవసరము అంటే అజ్ఞానము చేత దోషము చేత అవసరం అవుతాడు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, గురువుగారు అవసరం ఎప్పుడు వస్తుంది? మీరు అజ్ఞానంలో ఉంటే. మీరు జ్ఞానంలో ఉంటే గురువుగారు ఎందుకండి? ఈశ్వరుడు అవసరం ఎప్పుడు వస్తుంది? మీరు దోషాలు చేసి ఉన్నాను అని తెలుసుకుంటే మీరు క్షమించమని అడగడానికి ఈశ్వరుడు కావాలి. అజ్ఞానంలో ఉన్నవాడి జోలికి నేనెందుకు ఎడతానని గురువుగారును, దోషం చేసిన వాడిని నేనెందుకు ఉద్ధరిస్తానని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి, అసలు వాళ్ళు ఇద్దరు అక్కర్లేదు కదా, వాళ్ళ ప్రయోజనం ఏమిటి ఇంకా? కాబట్టి గురువుగారు ఈశ్వరుడు ఇద్దరూ ఎప్పుడూ ఒకటి దృష్టిలో పెట్టుకుని ఉంటారు. ఏది దృష్టిలో పెట్టుకుని ఉంటారు? అజ్ఞానమునందున్న వారిని ఉద్ధరించడం ప్రయోజనంగా ఉంటారు. కాబట్టి మనం అజ్ఞానంలో ఉన్నామని మనని నిందిస్తే ఏమొస్తుంది? మనని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. అందుకు కదా గురువుగారు. గురువుగారు శరీరంతో ఉండొచ్చు, ఆయన శరీరాన్ని వదిలిపెట్టేయచ్చు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టినా ఆయన వాంగ్మయం మనను ఉద్ధరించాలి. ఆయన నోటి వెంట ఒకనాడు వచ్చినటువంటి మాట మనని ఉద్ధరించాలి. మీరు ఒక కలశపాత్ర అక్కడ పెట్టారనుకోండి, అందులో ఉన్నటువంటి నీరు ఈశ్వరార్చనకు ఉపయుక్తము కావాలి అంటే ఏం చేస్తారు? మా నూతిలో నీళ్ళండి, మా పంపులో నీళ్ళండి అంటే పనికిరావు అవి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. మీరు మంత్రము చేత నదుల యొక్క శక్తిని ఆ నీటి యందు ఆవాహన చెయ్యాలి. ఇప్పుడు అది కలశపాత్ర అవుతుంది. ఇప్పుడు ఈ కలశలో నీరు ఈశ్వరుణ్ణి అర్చించడానికి ఉపయుక్తం అవుతుంది. అంతేకాని ఆ మంత్రం వదిలేసి మీరు ఆ నీళ్లు వాడారనుకోండి, అప్పుడు ఆ నీటికి అంత పూజనీయత ఉన్నదా అన్నది ప్రశ్నార్థకమే. మీరు ఇదే గంగ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారనుకోండి, గంగ దగ్గరికి వెళ్ళి గంగలో నీళ్ళే తీస్తుంటే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అంటారా? అనక్కర్లేదు. గంగ నీళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గంగే యమునే చైవ ఏమిటి? జగద్గురువుల వాక్కులు ఎలా ఉంటాయంటే అవి సహజ సిద్ధమైన గంగ, దానికి ఇంకా ఆవాహనలు విసర్జనలు ఏమి ఉండవు. జగద్గురువుల వాక్కు అంటే అది మీ నోటిలోకి వచ్చిందనుకోండి, మీరు పలికితే మీరు పునీతులైపోయినట్టే. దానికి ఇంకా మీరు కొత్తగా కలిపేది తీసేది మీకేముండదు. ఇది జగద్గురువుల యొక్క రచనలో ఉండేటటువంటి ఔదార్యం. కనుక ఇప్పుడు ఆయన అంటున్నారు, వందే నమస్కరించుచున్నాను. ఎవరి పనుపున? ఒకరి పనుపున కాదు, మనందరము కూడా ఆ మాట అంటే నోటితో అనడం కాదు, దాని భావార్థమును గుర్తెరిగి ఎందుకు మనం నమస్కరిస్తున్నాము అన్నదాన్ని విచారణ చేసి నమస్కరించాలి. ఎందుకు నమస్కరించాలి? కృతజ్ఞతాభావముతో జీవించు అని వేదం చెప్తోంది. నీకు సర్వసుఖములను బాహ్యమునందు ఈశ్వరుడు కల్పించాడు. ఆ